ఒకవేళ మీరు ఒక న్యూ యూట్యూబర్ అయితే మీ యూట్యూబ్ వీడియోస్కి 50, 100, 200 ఇట్లా తక్కువ వ్యూస్ వస్తున్నట్టయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. ఈ వీడియోలో నేను అందరు క్రియేటర్స్ లాగా ట్యాగ్స్ గురించి కానీ, యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్ గురించి కానీ, థంబ్నెయిల్ గురించి కానీ, వీడియో ఎడిటింగ్ గురించి కానీ వీటి గురించి అయితే అస్సలు మాట్లాడను. ఎందుకంటే వాటి గురించి యూట్యూబ్లో ఇప్పటికే చాలామంది యూట్యూబర్స్ వీడియోస్ అప్లోడ్ చేశారు. కానీ ఈ 5 మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి యూట్యూబ్లో ఒక వీడియో అయితే లేదు. సో మనందరం మనకే తెలియకుండా న్యూ యూట్యూబర్స్గా మనం చేస్తున్న ఒక టాప్ 5 మిస్టీరియస్ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ మిస్టేక్స్ గురించి మనం తెలుసుకున్నట్టయితే ఇలాంటి మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయకుండా మనం యూట్యూబ్లో ఫాస్ట్గా గ్రో అవ్వగలం. ఈ వీడియోలో నేను చెప్పబోయే 5 మిస్టేక్స్లో సెకండ్ మిస్టేక్ అండ్ 5th మిస్టేక్ వచ్చేసి చాలా కామన్ మిస్టేక్. దీని కారణంగానే 100 క్రియేటర్స్లో ఒక్కరు మాత్రమే యూట్యూబ్లో సక్సెస్ఫుల్గా మంచిగా అయితే ఎర్నింగ్ అయితే చేసుకోగలుగుతున్నారు. సో ఈ మిస్టేక్స్ మీరు స్టాప్ చేసినట్టయితే మీరు ఆ 1% లిస్టులో అయితే ఉంటారు. సో లేకపోతే మాత్రం మీరు మిగిలిన 99% లిస్టులో అయితే ఉంటారు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి వరస్ట్ వీడియో ఐడియాస్. మనం చూసినట్టయితే యూట్యూబ్లో మనం గ్రో అవ్వాలంటే మన వీడియోస్కి వ్యూస్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ వన్. వీడియోస్కి వ్యూస్ రావాలంటే ఖచ్చితంగా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అప్లోడ్ చేయాలి. కానీ మనం ఫస్ట్ యూట్యూబర్స్గా వచ్చేసి కామన్గా అయితే వీడియో ఐడియాస్లో 3 మిస్టేక్స్ అయితే చేస్తాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి కాపీయింగ్ వీడియోస్ ఆర్ అప్లోడింగ్ సేమ్ వీడియోస్. మనం చూస్తే కొందరు యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ వీడియోని యాస్టీజ్గా కాపీ చేయడం కానీ, లేకపోతే అదే వీడియోని డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కానీ, ఈ విధంగా కొందరు క్రియేటర్స్ అయితే మిస్టేక్ చేస్తుంటారు. దీంట్లో సెకండ్ వన్ వీడియోస్ అబౌట్ యువర్ సెల్ఫ్. మనం యూట్యూబ్లో బిగినింగ్ స్టేజ్లో ఎవరికి తెలియనప్పుడు మన గురించి కానీ, మన ఇంట్లో జరిగే యాక్టివిటీస్ గురించి కానీ యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది ఒక బ్లండర్ మిస్టేక్. ఎందుకంటే మనం ఎవరో తెలియనప్పుడు మన గురించి ఖచ్చితంగా ఆడియన్స్ అయితే వీడియోస్ అయితే చూడరు. సో అందుకని చెప్పేసి ఇది కూడా చేయకండి. దీంట్లో థర్డ్ వన్ వచ్చేసి కామన్గా అందరం చేసే మిస్టేకే వీడియోస్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. సో మనం యూట్యూబ్లో స్టార్టింగ్ స్టేజ్లో మనకి నచ్చినట్టుగా మనం వీడియోస్ చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ వచ్చేసి మనం మేజర్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన నీష్ ఏదైతే ఉందో గేమింగ్ కానీ, కుకింగ్ కానీ, ఫ్యాక్ట్స్ కానీ, సో మనం ఏదైతే నీష్లో అయితే ఉన్నామో దాంట్లో ఆడియన్స్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని మనం యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి. సో ఆడియన్స్ దేని గురించి చూస్తున్నారు, ఎక్కువ దేని గురించి సెర్చ్ చేస్తున్నారో తెలుసుకొని వాటి మీద వీడియోస్ చేసినట్టయితే మన వీడియోస్కి రీచ్ ఉంటుంది అండ్ వ్యూస్ వస్తాయి. కానీ మనం మన ఇంట్రెస్ట్ ప్రకారంగా వీడియోస్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే ఖచ్చితంగా వీడియోస్కి వ్యూస్ రావు. అండ్ మన సెకండ్ మిస్టేక్ కామన్గా ప్రతి యూట్యూబర్ చేసే మిస్టేక్ వచ్చేసి సెలెక్టింగ్ రాంగ్ నీష్. మనం యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు వేరే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యో లేకపోతే వాళ్ళ వీడియోస్ చూసి కానీ ఇలా మనము చేయాలనే ఉద్దేశంతో వచ్చేసి మనం యూట్యూబ్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మనకున్న ప్రాబ్లం ఏంటంటే ఆ కేటగిరీ గురించి ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే మనకైతే ఉండదు అండ్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ మీద కూడా ఒక నాలెడ్జ్ అయితే ఉండదు. సో దీని కారణంగానే మనం రాంగ్ నీష్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి యూట్యూబ్లో మనకైతే వ్యూస్ అయితే రావు. అండ్ ఇప్పుడు నేను మీకు ఒక 3 టిప్స్ అయితే చెప్తాను. సో దాన్ని బేస్ చేసుకొని మీకు పర్ఫెక్ట్గా సూట్ అయ్యే నీష్ ఏదైతే ఉందో లేకపోతే కేటగిరీ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి మీకు వచ్చేసి ఆ నీష్లో కానీ కేటగిరీలో కానీ ఒక బేసిక్ లెవెల్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మీకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ మీద వీడియోస్ చేయడానికి సో మీకు వచ్చేసి దాని గురించి కూడా ఆడియన్స్ ఇంట్రెస్ట్ మీద కూడా నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆ నీష్ యొక్క మ్యాక్సిమం రీచ్ అయితే తెలుసుకోవాలి. కేటగిరీని బేస్ చేసుకొని ఆ కేటగిరీకి అయితే ఒక లెవెల్ రీచ్ అయితే ఉంటుంది. గేమింగ్ వీడియోస్కి ఒక రీచ్ ఉంటుంది, టెక్ వీడియోస్కి ఒక రీచ్ ఉంటుంది, ఫ్యాక్ట్ వీడియోస్కి ఒక రీచ్ ఉంటుంది, కుకింగ్ వీడియోస్కి ఒక రీచ్ ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ 3 టిప్స్ని బేస్ చేసుకొని ఒక పర్ఫెక్ట్గా మీకు సూట్ అయ్యే నీష్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ మన థర్డ్ మిస్టేక్ వచ్చేసి నో మెయింటైనింగ్ స్క్రిప్ట్. ఇప్పటికీ చాలామంది యూట్యూబర్స్కి అసలు వీడియో స్క్రిప్ట్ అంటే ఏంటో కూడా తెలియదు. సో ఇక్కడ వీడియో స్క్రిప్ట్ అంటే మనం ఏదైతే చేసిన వీడియో కంటెంట్ అయితే ఉందో ఆ కంటెంట్ వచ్చేసి స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ సో ఒక ఫార్మాట్గా అయితే మనం వీడియో చేయడాన్ని ఇక్కడ వీడియో స్క్రిప్ట్ అయితే అంటారు. ఈ స్క్రిప్ట్ రాయడం వల్ల మన వీడియోలో వచ్చేసి ఏదైతే మనకి సో పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ రాసుకుంటాం కాబట్టి వీడియోలో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కానీ, వీడియో చేసేటప్పుడు కానీ సో చాలా పర్ఫెక్ట్గా ఎక్కడ వచ్చేసి ల్యాగ్ లేకుండా సో ఎలాంటి వేరే అన్నోన్ ఇన్ఫర్మేషన్ తెలియకుండా చాలా క్లియర్గా అయితే వీడియో అయితే చేయొచ్చు. సో మీరు చూసినట్టయితే చాలామంది యూట్యూబర్స్ వచ్చేసి అసలు స్క్రిప్ట్ మెయింటైన్ చేయరు. సో దాని కారణంగా వాళ్ళు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఏది అనిపిస్తే అది చెప్పుకుంటూ వెళ్తారు. సో దానివల్ల ఆడియన్స్ రిటెన్షన్ ఏదైతే ఉందో సో అది వచ్చేసి చాలా లోగా అయితే ఉంటుంది. మనకు ఆడియన్స్ రిటెన్షన్ వచ్చేసి మినిమం 50% అయితే ఉండాలి. సో మీరు వచ్చేసి ఒక మంచి స్క్రిప్ట్ అయితే రాసుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. హర్ష సాగర్ యూజ్ చేసే 5 స్ట్రాటజీస్లో. ఒకసారి నేను ఆ వీడియోలో చెప్పిన 5 సీక్రెట్స్ గమనించినట్టయితే మెయిన్గా వచ్చేసి వీడియో స్క్రిప్ట్ మీద బేస్ చేసుకొని ఉంటాయి. సో ఈ వీడియో అయిపోయినాక వీడియోని చూస్తే మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే వస్తుంది స్క్రిప్ట్ గురించి. అండ్ త్వరలో స్క్రిప్ట్ గురించి కూడా నేను వీడియో అయితే చేస్తాను. అండ్ మన 4th మిస్టేక్ వచ్చేసి సెలెక్టింగ్ రాంగ్ పాత్స్ టు గ్రో. మనం యూట్యూబ్లో స్టార్టింగ్ బిగినింగ్ స్టేజ్లో మన వీడియోస్కి వ్యూస్ రావడం కోసం, మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవ్వడం కోసం సో సబ్ టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ, లేకపోతే వేరే ఏవైతే ఇన్స్టాగ్రామ్లో వేరే మెంబర్స్కి మెసేజ్ చేయడం కానీ, లేకపోతే ఎవరైనా యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తే ఆ వీడియో కింద కామెంట్ సెక్షన్లో సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి కానీ విధంగా వచ్చేసి మనతో ఒక రాంగ్ పాత్లో అయితే యూట్యూబ్లో గ్రో అవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మనం వీడియో కంటెంట్ మీద కన్నా ఎక్కువగా సబ్స్క్రైబర్స్ మీద అయితే ఫోకస్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ నేను మీకు ఒక పాయింట్ అయితే చెప్తాను. మనం యూట్యూబ్లో గ్రో అవ్వాలంటే మనకు కావాల్సింది వీడియోస్కి వ్యూస్ రావాలి. మనకి ఎర్నింగ్స్ కావాలన్నా కూడా వీడియోస్కి వ్యూస్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ వన్.
ఒకవేళ మన సబ్స్క్రైబర్స్ 100K ఉండి మన వీడియోస్ వ్యూస్ 5K కానీ 4K కానీ 3K కానీ ఉన్నట్టయితే మనకి ఎర్నింగ్స్ అయితే ఉండవు. ఒకవేళ మన సబ్స్క్రైబర్స్ 3K 4K ఉండి మన వీడియో వ్యూస్ 100K 200K ఉంటే ఖచ్చితంగా ఎర్నింగ్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ యూట్యూబ్ అల్గారిథం వచ్చేసి మనీ వ్యూస్కి ఇస్తుంది కానీ సబ్స్క్రైబర్స్కి అయితే ఇవ్వదు. మనకి ఓన్లీ సబ్స్క్రైబర్స్ అనేది మన వీడియో పెట్టిన వెంటనే ఇనీషియల్ వ్యూస్ ఏవైతే ఉంటాయో సో వాటి కోసం మనకు ఒక సపోర్ట్ కోసం సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు. మీరు ఎక్కువగా వచ్చేసి మీ వీడియో కంటెంట్ మీద ఫోకస్ చేయండి. మంచి కంటెంట్ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా వ్యూస్ వస్తాయి అండ్ సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. అండ్ ఇంకా మన వీడియోలో మనం ఫైనల్ మిస్టేక్ అయితే వచ్చేసాం. ఇది ప్రతి ఒక్కరం చేస్తుంటాం అండ్ ఇనిషియల్ స్టేజ్లో నేను కూడా చేసిన మిస్టేకే, నో క్లారిటీ అండ్ నోట్స్ మేకింగ్. అసలు నేనైతే ఒక నోట్స్ మేకింగ్ కూడా చేయకపోయేవాడిని. సో దీని కారణంగా ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఈ వీడియోని మీరు చూశారు, దీంట్లో 5 మిస్టేక్స్ ఏంటో తెలుసుకుంటారు. తర్వాత కొన్ని డేస్ తర్వాత ఈ టిప్స్ మర్చిపోతుంటారు, ఈ మిస్టేక్స్ మర్చిపోతుంటారు, మళ్ళీ వీడియోస్ అయితే మిస్టేక్స్ తోటి అప్లోడ్ చేస్తుంటారు. సో దీని కారణంగా మీరు ఈ వీడియో చూసిన టైం వేస్ట్ అవుతుంది అండ్ మీరు చేసిన ఎఫర్ట్స్ కూడా వేస్ట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు సపరేట్గా అయితే ఒక యూట్యూబ్కి ఒక నోట్స్ అయితే పెట్టుకోండి. దాంట్లో వచ్చేసి ఒక 3 కామన్ పాయింట్స్ అయితే రాసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి కంటెంట్ ఐడియాస్ అయితే రాసుకుంటుండండి అండ్ సెకండ్ వన్ వచ్చేసి యూట్యూబ్ టార్గెట్స్ అయితే రాసుకుంటుండండి అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీరు యూట్యూబ్లో గ్రో అవ్వడానికి ఏమైనా రిలేటెడ్గా వీడియోస్ చూసినట్టయితే ఆ వీడియోస్ గురించి కూడా మీరు దాంట్లో నేర్చుకున్నది నోట్స్లో అయితే రాస్తుండండి. ఈ విధంగా మీరు 3 కామన్ పాయింట్స్ని రాసినట్టయితే మీరు ఎప్పుడైతే బుక్ అయితే ఓపెన్ చేస్తారో అప్పుడు ఇవన్నీ మీకు గుర్తుంటాయి కాబట్టి వీడియోస్ వచ్చేసి మీరు చాలా పర్ఫెక్ట్గా చేసి యూట్యూబ్లో గ్రో అవ్వగలుగుతారు. ఈ వీడియోలో మనకు తెలియకుండా చేసిన కామన్ మిస్టేక్స్ అయితే తెలుసుకున్నాం అండ్ వీడియో కంటెంట్ క్రియేషన్లో ప్రతి ఒక్కరు చేసి ఒక 5 మిస్టేక్స్ అయితే ఉన్నాయి. మీరు ఈ వీడియో కింద పార్ట్ 2 అని కామెంట్ చేస్తే ఒక 50 కామెంట్స్ చేస్తే ఖచ్చితంగా ఆ వీడియో కూడా చేస్తాను. మన మిస్టేక్స్ అయితే తెలుసుకున్నాం కాబట్టి ఇదైతే మీరైతే నోట్ చేసుకోండి. కానీ మనం ఫాస్ట్గా గ్రో అవ్వాలంటే మనకి యూట్యూబ్ స్ట్రాటజీస్ అయితే తెలియాలి. ఆల్రెడీ మన ఛానల్లో హర్ష సాయి గారు అండ్ అలాగే టాప్ 1% క్రియేటర్స్ ఉపయోగించే టాప్ 5 స్ట్రాటజీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ఫుల్ లెంత్ వీడియో అయితే చేశాను. మీరు ఆ 5 స్ట్రాటజీస్ తెలుసుకొని యూట్యూబ్ కంటెంట్ క్రియేట్ చేసినట్టయితే డెఫినెట్గా యూట్యూబ్లో ఫాస్ట్గా గ్రో అవుతారు. అండ్ మన నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మనం వైరల్ వీడియో ఐడియాస్ ఏ విధంగా ఫైండ్ చేయాలి, యూట్యూబ్లో వ్యూస్ ఫాస్ట్గా ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి, యూట్యూబ్లో ఫాస్ట్ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి, సబ్స్క్రైబర్స్ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి, తమిళ స్ట్రాటజీ ఏంటి, సో ఈ విధంగా ఎన్నో యూట్యూబ్ రిలేటెడ్ టాపిక్స్ మీద అయితే వీడియోస్ అయితే చేయబోతున్నాం. సో మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, కుదిరితే మీ కో క్రియేటర్స్కి వీడియోని అయితే షేర్ అయితే చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. లవ్ యూ ఆల్. జై హింద్.